హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి. ఆల్రెడీ మన ఛానల్లో బిర్యానీ బ్లాక్ మసాలా చేశాను కదా! సో, దాని కింద కామెంట్స్ చాలామంది చేశారండి. ఒక్కసారి గరం మసాలా పౌడర్‌ని కూడా చూపియండి అనేసి. సో, అందుకనే ఈరోజు వీడియోలో గరం మసాలా పౌడర్‌ని ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. చికెన్ అయినా, మటన్ అయినా, లేదంటే వెజ్ కర్రీస్ అయినా, ఫ్రైస్ అయినా ఎందులో వేసినా చాలా రుచిగా ఉండే గరం మసాలా పొడి అండ్ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఇందులో ఎక్స్ట్రా అవసరమైన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఏమీ వేయకుండా నేను చూపించిన కొలతలతో ఒక్కసారి మీరు గరం మసాలా పొడిని తయారు చేసి చూడండి. మీరే చాలా బాగుంది అని కామెంట్ చేస్తారు. సో, ఇప్పుడైతే మనం వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. అండ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. అండ్ ముందుగా నేనైతే ఇక్కడ ధనియాలు తీసుకున్నానండి. అన్నీ కూడా స్పైసెస్ అనేవి మంచి క్వాలిటీవి తీసుకోండి. అప్పుడే మనకి మసాలా అనేది గుమగుమలాడుతుంది. సో, నేను ఇక్కడ ధనియాలు అనేది 1 కప్పు వరకు తీసుకున్నానండి. దాదాపుగా 50 గ్రాముల వరకు తీసుకున్నాను. సో, మీరు మెజర్ చేసుకునేటప్పుడు ఏదైనా కప్పును కానీ, గ్లాసును కానీ పెట్టుకుంటే మనకి గరం మసాలా పొడి అనేది పర్ఫెక్ట్‌గా వస్తుందండి. అండ్ ఆ తరువాత 1/2 కప్పు వరకు నేను ఇక్కడ దాల్చిన చెక్క తీసుకున్నానండి. దాల్చిన చెక్క మనం బయట కొనేటప్పుడు ఎర్రగా ఉండేది తీసుకోండి. అప్పుడే మంచి క్వాలిటీ అనేసి అర్థం అనమాట. అండ్ అలాగే ఇక్కడ లవంగాలు తీసుకున్నానండి. మూడో ఇంగ్రీడియంట్ వచ్చేసి. సో, ఈ లవంగాలు కూడా ఇలా మొగ్గ ఉన్నది తీసుకోవాలండి. అండ్ ఈ లవంగాలు వచ్చేసి నేను 1/2 కప్పు వరకు తీసుకున్నానండి. అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఒకే కప్పుతో మెజర్ చేసుకోండి. అండ్ ఆ తరువాత ఇక్కడ 1/2 కప్పు వరకు జీలకర్ర తీసుకున్నానండి. ఈ జీలకర్ర కూడా ఎక్కువగా వేసుకోకుండా 1/2 కప్ అయితే సరిపోయిద్దండి. అండ్ మీరు కూడా ఇదే కొలతలతో తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా బాగుంటాయన్నమాట కర్రీస్ అయితే. అండ్ ఆ తరువాత నేను ఇక్కడ ఎలాచీ వచ్చేసి ఒక 12 వరకు తీసుకున్నానండి. అండ్ వీటన్నింటినీ కూడా ఇప్పుడు వేరువేరుగా ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా 2 మినిట్స్‌లో లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వేపుకోవాలండి. సో, ముందుగా నేనైతే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ముందుగా ధనియాలని ఫ్రై చేస్తున్నానండి. సో, మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని అన్నీ కూడా దగ్గరుండి ఫ్రై చేసుకోనండి. ఇలా ఒక 2 మినిట్స్ అయితే ధనియాలనేది సరిపోయిద్దండి. హై ఫ్లేమ్‌లో పెట్టకుండా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఆ తరువాత నేను వేరొక గిన్నెలోకి తీస్తున్నాననమాట. ఈలోపు మనకి ధనియాలనేది చల్లారిపోతాయి కదా! అండ్ ఆ తరువాత లవంగాలను వేసుకొని ఫ్రై చేసుకున్నానండి. మనకి లవంగాలనేది 1 నిమిషం అయితే సరిపోయిద్దండి. ధనియాలు 2 మినిట్స్ వరకు వేపుకొని ఈ లవంగం, చెక్క అనేది 1 నిమిషం పాటు లో ఫ్లేమ్‌లో పెట్టుకుంటే సరిపోయిద్దండి. ఈ చెక్కని కొంచెం ఇలా తుంపుకొని వేసుకోండి కట్ చేసుకొని. తక్కువ మంట మీద పెట్టుకొని చక్కగా దగ్గరుండి ఫ్రై చేసుకోండి. సో, ఇది 1 నిమిషం అయితే ఫ్రై చేశాను. అండ్ ఆ తరువాత వీటిని కూడా ముందుగా ఫ్రై చేశాను కదా! ఈ ధనియాల్లోకి యాడ్ చేసుకుంటున్నాను. ఈ దినుసులు వేపుకుంటుంటేనే మనకి ఇల్లంతా కూడా బిర్యానీ స్మెల్ వస్తుందండి. గుమగుమలాడిపోతుందనమాట. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ముందుగా తీసుకున్న జీలకర్రను యాడ్ చేసుకోండి. అండ్ అలాగే తీసుకున్న ఈ యాలుకలను కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 12 యాలుకల వరకు తీసుకున్నాను. ఎలాచీ వేసుకుంటే ఏంటంటే గరం మసాలా అనేది మంచి ఫ్లేవర్‌ని ఇస్తుందనమాట. సో, స్కిప్ చేయొద్దండి ఎలాచీ అనేది. ఈ జీలకర్ర, ఎలాచీ అనేది ఒక 30 సెకండ్లు అయితే సరిపోయిద్దండి. సో, దగ్గరుండి జీలకర్రని కలుపుతూ ఫ్రై చేసుకోండి. అండ్ వీటన్నింటినీ కూడా వేరొక గిన్నెలోకి వేసుకొని ముందుగా వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని చల్లారనివ్వండి. ఒక 10 నిమిషాలు అలా వదిలేసారంటే మనకి బాగా చల్లారిపోతాయి అనమాట. వేడి మీద పట్టొద్దండి. వేడి మీద పడితే ఏంటంటే ముద్దయ్యే ఛాన్స్ ఉంటుంది. చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకొని ఇలా మెత్తగా ఫైన్ పౌడర్ లాగా పట్టుకోండి. వీడియోలో చూస్తున్నారు కదా! చాలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. అండ్ గ్రైండ్ చేసిన వెంటనే సీసాలోకి స్టోర్ చేయకుండా ఏదైనా గిన్నెలోకి తీసుకోండి. ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా! సో, వేడి మీద పెట్టకుండా కొంచెం చల్లారనివ్వండి. సో, మరీ వాసన పోయే వరకు ఉంచొద్దనమాట బయట. కొంచెం చల్లారిన తర్వాత సీసాలోకి స్టోర్ చేసుకోండి. చాలా టేస్టీగా బాగుంటుందండి. నేను ఇక్కడ ఒక 5 నిమిషాలు అలా వదిలేసాను. కొంచెం వేడిపోయిన తర్వాత గాజు సీసాలోకి స్టోర్ చేసుకుంటున్నానండి. ఈ మసాలా పొడులనేవి గాజు సీసాలో స్టోర్ చేసుకున్నారంటే 3 మంత్స్ పాటు చక్కగా స్టోర్ చేసుకోవచ్చనమాట.
అలానే పొళ్ళను గాజు సీసాలోకి స్టోర్ చేసుకోండి. సువాసన అనేది పోకుండా గుమగుమలాడుతుంది. సో, మనం వంటల్లో వాడుకునేటప్పుడు తడి స్పూన్స్ ఏవి పెట్టకుండా వాడుకుంటే చాలండి. దీన్ని చక్కగా 3 మంత్స్ పాటు ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవచ్చు. లేదంటే బయటైనా పెట్టుకోవచ్చండి. సో, మీరు కూడా ఇదే విధంగా తప్పకుండా పక్కా కొలతలతో ట్రై చేయండి. పర్ఫెక్ట్‌గా కుదురుతాయండి కూరలైనా, వెజ్ కర్రీస్ అయినా, నాన్ వెజ్ కర్రీస్ అయినా. సో, వీడియో చూసారు కదా! సో, వీడియోకి ఒక చిన్న లైక్ ఏసుకోండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరొక మంచి వీడియోతో మీ ముందుంటానండి. బై బై.